మన నగరికల్లో జరుగుతున్న నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మన గౌరవ శాసనసభ్యులు వేముల వీరేశమన్న గారికి, అదేవిధంగా మన రేవంత్ రెడ్డి అన్న ఆశీర్వాదంతో మన కాంగ్రెస్ అభ్యర్థిగా, ఎమ్మెల్సీ అభ్యర్థిగా మన ముందుకు వచ్చిన మన ప్రజా గొంతుగా మన తీన్మార్ మల్లన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ వేదిక మీద పాల్పంచుకుంటున్న మన పూజల శమ్మన్న గారికి, అదేవిధంగా ఈ వేదిక మీద పాల్పంచుకుంటున్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అన్ని మండల పార్టీ అధ్యక్షులకు అందరికీ, అదే విధంగా ఈ సమావేశంలో పాల్గొంటున్న పట్టభద్రులందరికీ, ఉద్యోగస్తులకు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులకు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఇప్పటి వరకు పెద్దలందరూ చెప్పారు, మనము శాసన మండలిలో మన తీన్మార్ మల్లన్న శాసన మండలిలో కూర్చోవడం, అక్కడ ఉండడం ఎంత అవసరమో ప్రతి ఒక్కరు పెద్దలు వివరించారు. ఇక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ మేమందరం ఒక సమావేశం ఏర్పాటు చేసి మీ దగ్గరకు వచ్చి, మీ సంఘాల దగ్గరకు వచ్చి, మా పార్టీ తరఫున వేముల వీరేశమన్న ఆదేశం ప్రకారం మీ దగ్గరకు వచ్చి ఓట్లు మేము అభ్యర్థిస్తాం. మీరందరూ ముందుండి మన కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిని తీన్మార్ మల్లన్నను ఖచ్చితంగా గెలిపిస్తారని ఆశిస్తూ, అదేవిధంగా మన తీన్మార్ మల్లన్న గారు మనకు యాక్చువల్గా తన ఛానల్ ద్వారా మొట్టమొదట అన్నా, మీరు ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉండొద్దు, మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళండి, మీకు అక్కడ మీకు తగిన గౌరవం దక్కుతుందని మొట్టమొదట సూచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే తీన్మార్ మల్లన్న గారని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. తీన్మార్ మల్లన్న గారి సలహా మేరకు వేముల వీరేశమన్న గారు అదే పాటలు నడిస్తే తన వెనక మనందరం కార్యకర్తలం, నాయకులం అందరం కలిసి తన ఎంత నడిచి ఈ రోజు 70,000 ఓట్ల మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీలో అత్యధిక మెజార్టీ ఇచ్చి మనందరం గెలిపించడం మన సంకల్పం ఎంత గొప్పదో, మనకు ఆ రోజు తీన్మార్ మల్లన్న సూచించిన బాట ఎంత గొప్పదో మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఆ రోజు మనల్ని విజయం వైపు నడిపించిన తీన్మార్ మల్లన్న ఈ రోజు తన విజయం కొరకు మన దగ్గరకు వచ్చిండు. కాబట్టి మన అందరి ఆశీర్వాదం, ప్రజల ఆశీర్వాదం, ఇక్కడ ఉన్న పట్టభద్రుల ఆశీర్వాదం అందరికీ తీన్మార్ మల్లన్నకు అందించి తప్పకుండా తీన్మార్ మల్లన్నని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఖచ్చితంగా గొప్ప విజయం మనం అందిస్తామని, మీ గెలుపు కొరకు మేమందరం సంకల్పం తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు కలిసి మా వీరన్న టీము ప్రతి ఒక్క మా మండలంలో 3521 ఓటు ఉన్నది. ప్రతి ఓటు కూడా ప్రాధాన్య ఓటు మీకు పడే విధంగా మా కృషి ఉంటుందని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు.